అమ్మ ఫ్యామిలీ లాగ్స్ స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ శోభని. ఈరోజు చందమామ పుస్తకంతో మీ ముందుకు వచ్చాను. ఈ పుస్తకానికి నాతో ఉండే స్వీట్ మెమొరీకి ఒకసారి మీ ముందు కూడా పంచాలని నేను ఇలా వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదే నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ కామెంట్స్ పెట్టండి. ఇంతవరకు నా ఛానల్ చూసి నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంట్లో మా పెద్దవాళ్ళందరూ ఆల్మోస్ట్ టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళేనండి. అందుకని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఇలా చదివిస్తూ చిన్న పుస్తకం, ఇది చందమామ బాలమిత్ర నెలకొకసారి వచ్చేవి. ఆ పుస్తకాలు ఎంతో జాగ్రత్తగా మేము కొనుక్కుని, అంటే ఒక నెల ఒకళ్ళం కొనాలన్నమాట. అందరం ఒకేసారి కొనేయకూడదు. ఒకళ్ళని చదివాక ఒకళ్ళం షేర్ చేసుకునేవాళ్ళం. ఆ విధంగా అంత పొదుపుగా ఉండేవాళ్ళమండి. పొదుపుని కాదు, ఆ రోజుల్లో అందరూ కూడా అలాగే చేసేవారు. ఒక 4 వాటాల వాళ్ళు ఉండేవారు అనుకోండి, 4 వాటాల వాళ్ళు 4 సార్లు కొనేవారు ఆ పుస్తకాన్ని, నలుగురు చదివేవారు. ఆ ఐకమత్యం అప్పట్లో అలా ఉండేదండి. అంతేకాదు, పల్లెటూర్లు వెళ్ళాల్సి వస్తే ఈ పుస్తకాలన్నీ దొంతర పెట్టి పట్టుకెళ్ళేవాళ్ళం. అక్కడ తోచకపోతే ఏమైనా చదువుకోవాలని అవి చదువుతూ ఉంటే అక్కడంతా ఎంతో ఆనందంగా ఉండేది. మేము చదువుతున్నామని గొప్పగా కూడా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. మా చిన్నప్పుడు పుట్టినరోజులు అట్లాంటివి పెద్ద ప్రత్యేకంగా చేసేవారు కాదు. ఏదో అందరినీ పిలిచి అప్పుడు చాక్లెట్ల కథలే వేరు, ఇంట్లో శుభ్రంగా జంతికలు చెగోణీలు పెట్టేవారు ఒక్కొక్కళ్ళు. లేకపోతే కొంచెం వేసవకాలంలో బర్త్డేలు అయితే శుభ్రంగా మజ్జిగ ఇచ్చేవారు అనమాట. అయితే గిఫ్ట్లు మాత్రం మా తాతగారు, మా అమ్మమ్మ గారు వీళ్ళు చెప్పేవి ఏంటంటే బుక్స్, చక్కని మంచి పుస్తకాలు అన్నమాట. బాలభారతం అని, బాలరామాయణం అని చిన్న చిన్న పుస్తకాలు ఉండేవన్నమాట. లేకపోతే హనుమాన్ చాలీసా అని ఇట్లాంటి పుస్తకాలనే గిఫ్ట్గా ఇప్పించేవారండి. ఎప్పుడు నాకు తెలిసి గిఫ్ట్లు అంటే మేము వెళ్ళి కొనడం కాదు, వాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టేవారు. అప్పుడు మేము పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనమాట. దాని మీద ఖచ్చితంగా డేట్తో సహా రాసి ఉండేవి, అలాగ ఇచ్చేవారనమాట. బర్త్డేలు అంటే అట్లాగా, అంతే. పుట్టినరోజు కానుకగా పలానా శోభ పలానా వాళ్ళకి ఇస్తున్నది అని ప్రింటెడ్ అనమాట. ఇంకా నాకు మా అబ్బాయి అన్నం తినేవాడు కాదు. వాడికి ఈ చందమామ పుస్తకాలు నేను ఎప్పుడూ తెప్పించి వాడికి ఆ చందమామ కథలు, నేను చదివిన కథలు, నా చిన్నప్పుడు కథలు చెప్తే వాడు ఆశ్చర్యంగా అనేవాడు. అప్పుడు అన్నం నోట్లో పెట్టేదాన్ని. నిజంగా ఆ కథలు అంత అద్భుతంగా ఉండేవండి. ఇప్పటికీ ఆ కథలు ఎప్పుడు చదివినా అద్భుతంగానే అనిపిస్తాయి నాకు. ఎంతో మంచి కథలు. అయితే ఈ కథలు వెనక నేను ఇంకొక కథ చెప్పబోతున్నాను, వినండి ఈరోజు. ఇందులో ఒక కథ ఉంది, అది చదివాను. చిన్న కథ అండి. ఏ కథ అయినా ఇందులో ఒక పేజీన్నర కన్నా ఉండదు కనుక తొందరగా కన్క్లూషన్ తెలిసిపోతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. ఇందులో వైద్య ప్రయత్నం అనే ఒక కథ, మొదటి కథ అనమాట. నాకు చాలా నచ్చింది. ఒక పెద్ద జమీందారు చాలా జబ్బుతో బాధపడుతూ ఉంటాడనమాట. పడితే అతనికి ట్రీట్మెంట్ కోసమని పక్క ఊరు వెళ్ళి ఒక వైద్యుని తీసుకొస్తారనమాట. ఆ వైద్యుడు పెద్ద సూట్ కేసు తోటి మొత్తం వైద్యానికి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, పూర్వకాలం అవే ఉండేవి కదా, ఆ మూలికలు మందులు ఆ పెట్టి పట్టుకుని లోపలికి వస్తాడనమాట. రాగానే తలుపు వేసి ఒక 10 నిమిషాల తర్వాత తలుపు తీసి వెనకని అందరూ బయట ఉండి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళని పిలిచి ఒక చిన్న ఇనపరాడు తెమ్మంటాడు. ఓహో, వైద్యానికి ఇనపరాడు కూడా ఉపయోగమే అని చెప్పి ఆ ఇనపరాడు పట్టుకొని ఇస్తారనమాట. మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ తలుపు తీసి చిన్న గడ్డపార్లాడిది ఇవ్వండి అంటాడు. మళ్ళీ గడ్డపార్లాడిది కూడా ఇస్తారు. అయితే తలుపు అయితే తీయట్లేదు ఈ వైద్యుడు. వీళ్ళ బయట ఉన్న వాళ్ళందరికీ ఈ లోపల ఏం జరుగుతుంది పాపం, వాళ్ళ ఆత్మీయుడైన పేషెంట్ ఎలా ఉన్నాడో అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈసారి ఆయన ఒక గుణపం ఇమ్మంటాడు. తలుపు తీసి గుణపం తీసుకోగానే తలుపు వేసేస్తాడు. ఈసారి మట్టుకు మొత్తం ఉన్న వాళ్ళల్లో పెద్ద ఆయన తలుపు తీయండి ముందు అని చెప్పి తలుపు తీస్తారు. తలుపు తీస్తే అక్కడ ఏముంది జరుగుతుందంటే, వైద్యుడు కూర్చుని ఆయన పెట్టిని ముందు తీయడానికి ప్రయత్నాలు చేస్తాడనమాట. ఇదే వైద్య ప్రయత్నం. చాలా నవ్వు వచ్చిందండి, ఎందుకంటే వైద్య ప్రయత్నమే ఇంత గట్టిగా ఉంది. పేషెంట్ మాట ఎలా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి స్టోరీస్ అన్నీను. ఇది విజయవాడలో ప్రింట్అవుట్ అవుతుందట. నేను కావాలంటే అది అడ్రస్ పెడతాను, మీరు కావాలంటే మీకు బుక్స్ ఆర్డర్ తెచ్చుకోండి. నేను కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇది నేను ఎవరి దగ్గర తీసి చదువుకున్నాను. నేను మొదటిసారి చూశాను కాబట్టి ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి
నాకు సిగ్గు లేకుండా అడిగేశాను. అడిగి ఏమండి చదివిస్తానని తిప్పి తీసుకున్నానంటే తెలుసున్న వాళ్ళే అనుకోండి. కానీ బుక్స్ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరో ఒకళ్ళనొకళ్ళు అడిగే పద్ధతి కాదు. పూర్వం పద్ధతి కాదు కదా ఇప్పుడు. ఓల్డెన్ డేస్, గోల్డెన్ డేస్ అని ఎందుకు అంటున్నానంటే అప్పట్లో ఒక పుస్తకం ఉందంటే దానికి పూర్తి న్యాయం చేకూర్చేవాళ్ళం అందరం ఉన్నాం. ఆ పుస్తకం ఆల్మోస్ట్ ఒక 50 మంది అయినా చదివేవాళ్ళం. డబ్బులు ఒకసారి కొని, డబ్బులతో కొని. అలాగే ఒక ఫ్యామిలీలో ఉంటే అందరం చదివేవాళ్ళం. ఒక్కటే కాదండి, మా వారపత్రికలైనా ఏమైనా సరే మేము 5, 6 వాటాల్లో ఉండేవాళ్ళము. ఒక వాటా వాళ్ళు కొని ఇంకో వాటా వాళ్ళకి అలాగా అందరం పంచుకుని చదివేవాళ్ళం అనమాట. ఆ చదవడం వల్ల ఎంతో ఆనందం ఉండేది. షేర్ చేసుకోగలిగేవాళ్ళం. మంచి మంచి సాహిత్యాన్ని షేర్ చేసుకోగలిగేవాళ్ళం. ఆ కథల్లో ఉండే ఏమేంటి ఉన్నాయి, ఎవరు బాగా రాశారు, రచయితల దగ్గర నుంచి, కథల దగ్గర నుంచి, కథలో ఉన్న ఈ ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి, ఆశ్చర్యం దగ్గర నుంచి, హాస్యం దగ్గర నుంచి, అబ్బా! అందుకే అది ఓల్డెన్ డేస్, గోల్డెన్ డేస్ అంటాను. అంటే ఇప్పుడు కాదంటే ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉండేది ఇండివిడ్యువల్ గోల్డెన్ డేస్ అండి. ఎందుకంటున్నాను అలా అంటే ఏదైనా ఆనందం వాళ్ళొక్కళ్ళే పంచుకుంటారు. పక్క వాళ్ళకి కూడా తెలీదనమాట. ఆ ఆనందం ఆనందం కాదని నేను అనుకుంటున్నాను. నలుగురితో షేర్ చేయలేని ఆనందం, ఆనందం ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. నాకైతే నలుగురితో షేర్ చేసేదే ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు చందమామ చదవడం వల్ల వచ్చే లాభాలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలియనివి కాదు. అమ్మలు, చిన్నపిల్లలు అంటే యంగస్టర్స్, నాన్నలు కూడా, వీళ్ళందరూ కూడా చక్కగా పుస్తకం తెప్పించి పక్కన కూర్చొని ఒక్కసారి మళ్ళీ స్వీట్ మెమరీకి వెళ్ళి మీరు చదివి మీ పిల్లలకి చదివిస్తే చక్కగా మీ వెంటే తిరుగుతారండి వాళ్ళు. వేరే చోటకైతే వెళ్ళరు ఇలాంటి కథలు వింటే. పిల్లల్ని అట్రాక్ట్ చేసి చుట్టూ తిప్పుకునేందుకు ఈ కథలు ఎంతో ఎంతో ఉపయోగపడతాయి. 2 లాంగ్వేజ్ బాగా వస్తుంది. 3 జ్ఞానం వస్తుంది. 4 యుక్తులు, కుయుక్తులు, యానిమల్ అయినా మనుషులు మామూలైనా కూడా ఎన్నో తెలుస్తాయి అన్నమాట. అందుకని తప్పక చదవండి చందమామ. చాలా నచ్చిన మామ చందమామ.